అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ ఒక భారీ అప్డేట్ని అయితే ఇచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్ని ఈ నెల 31వ తేదీనే, డిసెంబర్ 31వ తేదీనే ఇవ్వబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 1వ తేదీ ప్రజలందరూ సంబరాలు చేసుకోవడానికి అవసరమయ్యే డబ్బుల్ని పెన్షనర్లకు ఇవ్వడం కోసం డిసెంబర్ 31వ తేదీ ఒకరోజు ముందుగానే పెన్షన్లు అయితే ఇవ్వాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. మనకు మామూలుగా అయితే 1వ తేదీ సెలవు వచ్చినట్టయితే 31వ తేదీనే పెన్షన్లు అందించేవాళ్ళు. అయితే ఈసారి జనవరి 1కి ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు లేకున్నప్పటికీ ప్రజలందరికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి జనవరి 1న ఆ ఖర్చులు చేసుకోవడం కోసం 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీనే మనకు ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోందండి. ఇది పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఇక తర్వాత వచ్చేసి ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకు పెన్షన్లు తనిఖీలు అయితే జరుగుతున్నాయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులతో సదరం సర్టిఫికెట్లతో ఎవరైతే ఫేక్గా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలని, మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దివ్యాంగులు చాలామంది ఫేక్ సదరం సర్టిఫికెట్లు పెట్టినట్టుగా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఇది ఆగిపోతుంది వెరిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికేట్లను మాత్రమే చెక్ చేయబోతున్నారండి. ఇక వితంతువులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకు పెన్షన్ను తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగిందండి. వితంతువులు అయితే భర్తకు మాత్రం పెన్షన్ వస్తూ ఉండాలి. భర్తకు పెన్షన్ వస్తూ ఉన్నట్టయితే, ఆయన చనిపోయినట్టయితే ఆయన డెత్ సర్టిఫికేట్ను, ఆధార్ కార్డును, డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే, సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే మనకు పెన్షన్ అయితే వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆయన భార్యకు. అయితే ఆవిడ ఈకేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట. సచివాలయంలో ఈకేవైసీ చేస్తారు. ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే మనకు పెన్షన్ అయితే వచ్చే నెల, అంటే చనిపోయిన తర్వాత 1 నెల వెరిఫికేషన్ ఉంటుందండి. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మంతే మనకు ఆవిడకి పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇది వితంతు పెన్షన్కి సంబంధించిన అప్డేట్. ఇక పెన్షన్లు మనకు 2 నెలల పెన్షన్ 3వ నెలలో తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. 3 నెలల పెన్షన్ అంటే 1 నెలలో తీసుకోకపోయినప్పటికీ 2వ నెలలో తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోయినప్పటికీ 3వ నెలలో తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం 3 నెలల పెన్షన్ను ఒకేసారి అయితే తీసుకోవచ్చండి. అయితే మనకు 3 నెలల తర్వాత మాత్రం తీసుకోవడానికి అవకాశం ఉండదు. 3 నెలల తర్వాత హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట పెన్షన్లని. పెన్షన్ హోల్డ్లో పెట్టినట్టయితే మీకు పెన్షన్ అనేది రాదు. కాబట్టి మీరు అయితే ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పెన్షన్ మీరు పోస్ట్పోన్ చేసి తీసుకోండి. అవసరం లేనప్పుడు పెన్షన్ నెల తీసుకోవడం చాలా మంచి పని అండి. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.